వ్యక్తికి పునాది కనిపించేస్తుందండి. ఇది కదా అవసరం. సో గెలిచి తీరాలి అనుకుంటే డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశం మీకోసం. ఉత్త చేతులతో తల్లి గర్భం నుండి వచ్చాం, ఖాళీ చేతులతో భూగర్భంలోంచి పోతాం. తొలి స్థానం గుర్తు లేదు, చివరి స్థానం తెలియదు. తొలి స్నానం గుర్తు లేదు, చివరి స్నానం తెలియదు. 10 మందికి సహాయం చేసి పోదాం. ఇది మైండ్ లో ఎప్పుడైతే ఉంటుందో అహం భావం అనేది తుడిచిపోతుందండి. ఎదురుగా భగవంతుడు నుంచున్నట్టు ఉంటుందండి. చేతులు కట్టుకుని తల దించుకుని కాళ్ళు చూసుకుంటూ మాట్లాడుతున్నట్టు ఉంటుందండి. ఎందుకంటే విజయం సాధించలేకపోవడానికి కారణం ఆ స్పెట్స్ కి ఆ మసి రాసేసుకున్నామండి అహంభావాన్ని. అది ఎప్పుడైతే పోతుందో ఒక స్మార్ట్ బిజినెస్ మ్యాన్ లాగా తయారవుతామండి. అది ఎప్పుడైతే పోదో వ్యాపారాలు అంటే తా చెడిన కోతి వనాన్ని చెడుపుతుంది అంటండి. తా చెడిన కోతి అంటే తనకు పని రాదు, పక్కోళ్ళు కూడా పని చేయనివ్వరు. కాబట్టి ఈ రోజు మీరు ఒక స్ట్రాంగ్ ఆల్ఫా మ్యాన్ లాగా తయారవడం కోసం ఈ సెషన్. సో మనం వచ్చింది వచ్చిపోవడానికి కాదు డియర్ ఫ్రెండ్స్, ఇచ్చిపోవడానికి. భగవంతుడు జస్ట్ మనల్ని అక్కడి నుంచి భూమి మీదకి పంపించాడండి. మనం ఏదో చేస్తామని పంపించాడు, పనికి మన పనులు చేస్తామని కాదు. సో 10 మందికి ఉపయోగపడతాం. భోజనం చేసేటప్పుడు మన పేరు చెప్పుకునేలాగా తయారవుతాం. 10 మందికి తెలియని దారిని పరిచయం చేసేస్తాం అన్న ఉద్దేశంతో భగవంతుడు మనల్ని భూమి మీదకి పంపించాడండి. కాబట్టి యూజ్ చేసింది నోటి మాట చెప్పండి. ఆ చెప్పడానికి కావలసిన స్కిల్స్ ని, ఆ చెప్పడానికి కావలసిన నైపుణ్యాన్ని నేర్పించే వ్యక్తులు ఉన్నారండి. తలెత్తి పైకి చూడాలంతే. సో ఆల్ఫా పీపుల్ బిజినెస్ మెథడాలజీ. 6 నెలలు అయినా డిజిగ్నేషన్ మారట్లేదు, సంవత్సరం అయినా మారట్లేదు, సంవత్సరంన్నర అయినా మారట్లేదు, అంతే. ఇంక అక్కడితో లాక్ అండి. ఆ తర్వాత కూడా మారట్లేదు అంటే నువ్వు ఫ్లోలో అవుతున్నావు అంతే. యువర్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. మహా లేదండి, మీరు రాంగ్ గా మాట్లాడుతున్నారు రాబర్ట్ గారు, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో నేను ఇంకా పునాదులు వేసుకుంటున్నానండి, జారిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, సమసిపోతున్నాయి అంటే కనుక సో 2 years అంతే. మినిమం 500 days లో 500 days అండి, ఆర్ 600 days అండి, ఆర్ 700 days. దట్స్ ఇట్, అంత ఇంకేం లేదు. 700 రోజుల్లో ఒక వ్యక్తి మొదలు పెట్టిన పనిని పునాదుల్ని స్ట్రాంగ్ వేసుకుంటూ అంతస్తులు పెంచుకోకపోతే అతను పని చేయట్లేదండి, చేస్తున్నానన్న ఫీలింగ్ లో ఉన్నాడు. కాబట్టి మీలో సంవత్సరం 2 సంవత్సరాలు దాటిన నా డిజిగ్నేషన్ మారలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగితే అమ్మ పెడుతుందండి, అడగంది అమ్మ కూడా పెట్టదంట. మీరు ఈరోజు చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నెంబర్ ఆఫ్ యాప్స్ వచ్చాయండి. సో ప్రాంప్టింగ్ అంటారండి, చెప్పే విధానం, అడిగే విధానం వస్తేనే. 2 సంవత్సరాలు అయిపోయింది సార్ జాయిన్ అయ్యి, ఇంకా నా డిజిగ్నేషన్ మారలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎనీవన్? ఎవరు లేరు, ఎవరు లేరు. నేను గతంలో నాకు ఒక డిజిగ్నేషన్ ఉండేదండి, సంవత్సరం దాటేసింది, ఇంకా డిజిగ్నేషన్ మారలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా వాయిస్ క్లియర్ గా ఉంది? ఎవరన్నా ఉన్నారా? 1 year సార్, మీ రామారావు గారు, ఇంకా వర్మ గారు, శ్రీనివాస్ గారు, అంతే. వీళ్ళకి మాత్రం ఆకలి అవసరాలు ఉన్నాయండి, వీళ్ళు మాత్రమే గెలవాలనుకుంటున్నారు. వాళ్ళు ఏదో క్యాజువల్ గా పిలిచాం కాబట్టి వచ్చాం అలా అనుకుంటున్నారా డియర్ ఫ్రెండ్స్? ఇన్ కేస్ మీరు అలా అనుకుంటే శ్రీని గారు, ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ డియర్ ఫ్రెండ్స్, ఇందులోకి మనం వచ్చింది, మొదలు పెట్టింది గెలవడానికే వచ్చామండి, ఏదో క్యాజువల్ గా రాలేదండి. అలా క్యాజువల్ గా వచ్చిన వ్యక్తులు మాట విధానం, బాడీ లాంగ్వేజ్, వాళ్ళ వాకింగ్ స్టైల్ అండి, టీంని వాళ్ళ హ్యాండిల్ చేసే విధానం కావచ్చు అండి, టీమ్ తో వాళ్ళ ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ కావచ్చు, తెలిసిపోతుంది ఈజ్ అ లీడర్ ఆర్ నాట్. కాబట్టి ఈ రోజు ఇలాంటి ఎన్నో విషయాల్ని ఆ మైండ్ లో ఆ చిన్న కరెక్షన్స్ ని, సో డిఫరెంట్ మెథడాలజీని ఈ రోజు మనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. సో నిజమైన విజయానికి మార్గం మా ఐఎంసి, నా ఐఎంసి. ఇంత కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలగాలి. సో నిజంగా నువ్వు విజయం సాధించాలి అంటే ఇది 100% దిస్ ఇస్ ద బెస్ట్ వే, దిస్ ద అద్భుతమైన ప్లాట్ఫామ్. సో కెరియర్ కి నీకు ఒక మంచి వేదిక దొరికింది అని చెప్పగలగాలి. ఎందుకు అని అడిగితే మీ దగ్గర సమాధానాలు ఉండాలి. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్తాను, నిజమైన విజయానికి మార్గం ఇదే అని చెప్తాను. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, నీకు మంచి శాలరీ వస్తుంది, నిన్ను భగవంతుడు పిలిచేస్తే
నీ భార్యకి శాలరీ రాదు అని చెప్తానండి, నా దగ్గర వస్తుంది అని చెప్తా. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, మంచి ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి, యాటిట్యూడ్ ఉన్నాయి, మార్కెట్ సినారియో తెలుసు, మార్కెట్ లో ఏ సందర్భంలో ఎలాంటి బిజినెస్ యాక్టివ్నెస్, ఎలాంటి అప్రోచ్మెంట్లు చేయాలో నీకు తెలుసు, నీ వ్యాపారం అద్భుతం, ఎందుకంటే కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు లేకపోతే, నువ్వు చేయలేని పరిస్థితి వస్తే నీ భార్యకి నీ పిల్లలకి సేమ్ స్కిల్స్ ఉండవు. ఐఎంసీలో నోటి మాట చెప్తే అవతల వాళ్ళు బాగుండాలి అనుకుంటే చాలు డబ్బులు వస్తాయని చెప్తాను. ఎలాంటి సీజన్లో అయినా, ఎలాంటి ఇబ్బందుల్లో అయినా సరే, నువ్వు షటర్ దించితే నీకు డబ్బులు రావు, షటర్ ఎత్తితేనే డబ్బులు వస్తాయి నా దగ్గర. నువ్వు బయట బ్రాంచ్లు పెట్టుకోవాలనుకుంటే లక్షలు, వేలు, కోట్లు పెట్టుబడి పెట్టాలి. నాకు ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ మనుషులు నేను సెలెక్ట్ చేసుకుని, చూస్ చేసుకుని, ఫిల్టర్ చేసుకుని, నాకు నచ్చితే వాళ్ళకి ఐడి ఇచ్చి అక్కడ పంపిస్తాను. నా దగ్గర వెసులుబాటు ఉంది, నీ దగ్గర లేదు. కాబట్టి నిజమైన విజయానికి మార్గం ఇదే అని నేను చెప్తానండి. ఇంకా నీకు డౌట్ గా ఉంటే 1,32,00,000 పైచులకు వినియోగదారుల నమ్మకం ఇది అని చెప్తానండి. కొన్ని కోట్ల ప్రజల ఆరోగ్యానికి ఇది ఒక భరోసా అని చెప్తానండి. గెలవడానికే మొదలు పెట్టామని గుర్తు చేసే ఒక విజయం అని చెప్తానండి. ఇది నమ్మితేనే విజయ డంక మోగిస్తుందండి నా మార్గం అని చెప్తారు. సో కాబట్టి ఇలా మీరు చెప్పగలుగుతున్నారా? అంటే మన కంపెనీ గురించి ఈ అవగాహన మీరు డూప్లికేట్ చేయగలుగుతున్నారా? ఒకవేళ చేయలేకపోవచ్చు, ఏం చేయాలండి? జస్ట్ కట్ పేస్ట్ అండి. జూమ్ లోకి తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు కదా డియర్ ఫ్రెండ్స్. సో 500 కెపాసిటీ ఉన్న టీమ్ లో మీరు మనుషులు పెంచుకోలేకపోతున్నారు అంటే ఐ థింక్ యువర్ అప్లైనర్ నాట్ ఫాలో. మీ అప్లైనర్ మీరు ఫాలో అవ్వకపోయి ఉండొచ్చు, ఇంతేనే వదిలేసి ఉండొచ్చు, ఆయన మిమ్మల్ని ఫాలోఅప్ చేయకపోయి ఉండొచ్చు. సో ఏది జరిగినా సరే లాస్ అయ్యేది మీరే. ఇప్పుడు నా అప్లైనర్ నాకు ఫోన్ చేస్తే నేను బాగుపడతానండి, నేను నా అప్లైనర్ ఫోన్ చేస్తే నేను బాగుపడతానండి. అర్థమైందా సార్? నా అప్లైనర్ నాకు ఫోన్ చేయకపోతే ఆయనకి లాస్ ఏమీ లేదు, నేను నా అప్లైనర్కి ఫోన్ చేయకపోతే ఆయనకి లాస్ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి నాలెడ్జ్ నేర్చుకున్నారండి, ఫీల్డ్కి వెళ్ళారండి, డెమోలు చెప్పారండి, చాలా మంది నోలు విన్నాడు, ఆయన రిజెక్షన్స్ చూసారండి, రాటు తేలిపోయాడండి. ఎందుకంటే ఆయనకి మార్గం తెలుసండి, విషయం తెలుసండి. అప్లైనర్ ఎక్కడ ఫాలో అవుతున్నారు జనాలు? ఇప్పుడు 2 నెలలకి 3 నెలలకి అన్ని తెలిసిపోతే మరి 2 సంవత్సరాలను ఎందుకు డిజిగ్నేషన్ మారట్లేదు? సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, దీన్ని ఉద్యోగంలాగా దయచేసి చేయొద్దు, ఉద్యమంలా చేయండి. సో ఆల్రెడీ మీ అందరికీ ప్రాసెస్ తెలుసు, దీని విధానాలు తెలుసు. ఇప్పటికైనా టైం దాటిపోలేదు. మీ టీంలో రావాల్సిన వ్యక్తులకి ఒకసారి ఫోన్ చేసి పిలిపించండి. ది బెస్ట్ నెంబర్ ఎవరికి సాదృశ్యం అంటే మన సమిష్ట కృషికి సాదృశ్యం అండి. చాలా చోట్ల నేను వింటూ ఉంటానండి, ఫ్యామిలీస్ అంటారు, కానీ ఫ్యామిలీస్ ఉండవండి, గ్రూప్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక సందర్భంలో దాన్ని ఖండించకపోతే భ్రమలో విజయం వచ్చేసిందనే ఆలోచనలో ఉంటాను తప్పండి, అది అందరినీ ద్రాక్షలాగే ఉంటుంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన కంపెనీ గురించి నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఐఎమ్స్, ఇది మీకు తెలియంది కాదండి, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు. కాకపోతే కొన్ని విషయాలు అందరికీ తెలియాలని రూల్ లేదు. సో ఐఎమ్స్ బిజినెస్ ఆపర్చునిటీ ఎంపవరింగ్ లైఫ్స్ త్రూ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ సొల్యూషన్స్. అంటే మంచి ఆహార పదార్థాలని, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ని పరిచయం చేస్తూ జీవితాలను మార్చాలనేది కంపెనీ ఉద్దేశం అండి. 2007లో స్టార్ట్ చేశారు. ప్రతి కంపెనీకి, ప్రతి వ్యక్తికి, ప్రతి లీడర్ కి మిషన్ అండ్ విజన్ ఉంటాయండి. ఇది లేకుండా వెళ్తే గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎటు వెళ్తుందో తెలియదండి. గంటకి ఆలోచనలు, వారానికి ఆలోచనలు, నెలకు ఆలోచనలు, సిస్టమ్ ఉండదండి. ఇంకా సిస్టమ్ ని సిద్ధం చేసుకోవడానికే సరిపోతుందండి. కాబట్టి ఏంటంటే మనం పని మొదలు పెట్టడానికి ముందే మనకు ఒక మిషన్, మనకు ఒక విజన్, అంటే ఈ స్టెప్స్ అండి. అంటే నేను డేస్ అనట్లేదు, నెలలు అనట్లేదు, స్టెప్స్ ఉంటాయండి. ఈ సందర్భానికి తగ్గట్టు ఈ ఫేజ్ లో ఈ పని చేయాలి, ఈ ఫేజ్ లో ఈ పని చేయాలి, ఈ ఫేజ్ లో ఇలా చేయాలి, ఇక్కడ వీళ్ళతో కలిపి చేయాలి, ఇక్కడ ఇండివిజువల్ గా చేయాలి, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇక్కడ ఇన్వాల్వ్ చేయాలి, ఇక్కడ మనల్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి, తర్వాత ఫ్రీడమ్ ఇవ్వాలి, తర్వాత మనం బయట వర్క్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇలాగా బిజినెస్ లో కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి. బిజినెస్ లో సుమా ఐఎంసీలు అనట్లేదు నేను, బిజినెస్ లో స్ట్రాటజీస్ ఉంటాయండి. మరి ఐఎంసీ అనేది బిజినెస్ ఆపర్చునిటీ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనే అవసరం. సో మిషన్ ఏంటి యాజమాన్యానికి ఉన్నది అంటే ఆరోగ్యంతో కూడిన
సంపన్నమైన జీవితం అందించడమే మా లక్ష్యం. అంటే ఆరోగ్యం ఉండాలి, సో ఫినాన్షియల్ గా మంచి పొజిషన్ లో ఉండాలి. అంటే ఆరోగ్యాన్ని మరియు అవకాశాన్ని అండి, వ్యాపారాన్ని రెండు ఒకే చోట ఇద్దాం అనుకుంటుంది. ఇది కంపెనీకి ఉన్న మిషన్. ఇంకా విజన్ ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ప్రతి భారతీయుడి జీవన శైలిని శారీరకంగా, మానసికంగా, సో మరి ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా ఫిట్ గా మార్చడం. ఇది అద్భుతమైన మార్పు. ఇది మేము అందించాలనుకుంటున్నాం, తీసుకురావాలనుకుంటున్నాం. అంటే మనం కూడా ఐడి వేసిన రోజునే మన క్లారిటీ ఉండాలండి. ఐడెంటిటీ సంపాదించుకోవాలి అంటే నేను ఏం చెయ్యాలి అని స్వతహాగా మీకు గాని, నాలెడ్జ్ ఉన్న మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ గాని, అప్లైనర్ గాని అడగాలండి. అంటే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎందుకంటున్నానంటే మీకు గంట కిందట ఐడి ఇచ్చిన వ్యక్తి మీకు స్పాన్సర్ అవుతారు, మీకు అప్లైనర్ అవుతారు. ఆయన కూడా మీకులాగే కొంత వ్యవధిలోనే జాయిన్ అయ్యారు కాబట్టి అండి ఇందులో సంబంధించిన మూలాలు, డెప్త్ అనాలిసిస్ ఆయనకు ఉండకపోవచ్చు. అలాగే సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కింద జాయిన్ అయిన అప్లైనర్ కూడా ఉండాలని రూల్ లేదండి. ఆ టీమ్ లో కింద ఎవరో మంచి నాలెడ్జ్ పర్సన్ వస్తారంటే చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా, 10 మంది అయినా. కాబట్టి మీకు ఇంటరాక్షన్ లో మీకు అవగాహన వస్తుంది కాబట్టి అండి. సో నో కాంట్రవర్షియల్స్ అంటే కాంట్రవర్సీ లేవు, ఈగోలు లేవు. నీ పిల్లల భవిష్యత్తుకి నువ్వే కారణం. నీ భార్య పిల్లలను పోషించుకోవడానికి నువ్వే కష్టపడాలి. కాబట్టి నీ చాయిస్ నీకుంటుంది. ఎవరి మనస్తత్వం నిన్ను ఎంకరేజ్ చేసేలా ఉంటుందో వాళ్ళతో మీరు అసోసియేట్ అవ్వచ్చు, మాట్లాడొచ్చు మీ లైన్ ఆఫ్ స్పాన్సర్ లో. లేదు ఇది నా వ్యాపారం అండి అంటే కనుక మీ భార్య పిల్లలను పోషించుకునే రెస్పాన్సిబిలిటీ మీది. కంపెనీ మీకు ఇండివిజువల్ ఐడి ఇచ్చిందండి, గ్రూప్ ఐడి ఇవ్వలేదు. నువ్వు గ్రూప్ మీటింగ్ చేసుకుని జాయిన్ అవ్వు బాబు అని. సో ఇండివిజువల్ ఐడి ఇచ్చిందని ఓన్ ఎంపరర్ లాగా ఫీల్ అయితే కనుక అండి అప్లైనర్ గైడెన్స్ తీసుకోండి, క్లారిటీ తీసుకోండి. సో దానికి తగ్గట్టు మూవ్ అవ్వండి. సో ఐఎంసీ ప్రొఫైల్, ఐఎంసీలో వ్యాపారం ఏముందంటండి, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఒకే ఒకటండి, టు మేక్ పీపుల్ హెల్దీ, టు మేక్ పీపుల్ వెల్దీ. అంటే ఆరోగ్యాన్ని దాంతో పాటు సంపదని ఇవ్వాలన్నది ఐఎంసీ యాజమాన్యానికి ఉన్న ఆలోచన అండి. నేను ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. విత్ ఇన్ షార్ట్లీ మీరు ఒక 6 o'clock నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే విత్ ఇన్ 1 week లోనే ఆ నంబర్ ని మీరు ఫిల్ చేసుకోండి. సో మనకి పాజిటివ్ వైబ్స్ లేవు అబౌట్ మార్నింగ్ సెషన్స్. దీన్ని చాలా పెంచుకుంటే మీరు అంతా గెలుచుకుంటారండి. ఈ ఫ్రూట్స్ మేము చాలా ఎంజాయ్ చేసామండి. ఎస్పెషల్లీ 6 o'clock జూమ్ ద్వారా నేను చాలా మంది టీమ్ ని, మంచి స్నేహితుల్ని, దాంతో పాటు సో మన మనసును అర్థం చేసుకుని మనం బాగుండాలని బ్లెస్ చేసే వ్యక్తులు నేను సంపాదించుకున్నా. కాబట్టి మీరు కూడా మీ టీమ్స్ ని ఇన్వాల్వ్ చేసుకోండి. యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతిరోజు ఒక 10 నుంచి 15 మందిని ఫాలోఅప్ చేసుకోకపోతే ఐఎంసీలో మీరు ఎక్కువ కాలం ఉండలేరు. ఇది ఎవరు చెప్పినా సరే భగవంతుడే చెప్పించాడు అనుకోండి, తప్పే ఉంది. రాబట్టి ఎవడండి మాకు చెప్పడానికి? మా టీం కాదండి, క్రాస్ లైన్ అండి, ఆ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్, ఇలాంటి చెత్త మాటలు చాలా మంది చెప్తారండి. నేను చాలా ఓపెన్ గా చెప్తున్నా. మీరు డెవలప్ అవ్వాలి అనుకుంటే సో ఐఎంసీలో నెలకి 1,00,000 మీరు తీసేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్. తదాస్తు. ఆ క్యాపబిలిటీ, క్యాలిబర్ మనకి ఉన్నాయండి. కాకపోతే ఇది ఒక వ్యక్తులు చేసేది కాదండి, ఒక 4-5 కలిపి చేసేది కాదు. మీరు కింద టీంని పెంచుకుంటేనే, మీ 1+5 ని పెంచుకుంటే, కింద వాళ్ళకి అదే ఫార్ములా 1+5. మీరు వచ్చారంటే మీతో పాటు 30 మంది వచ్చారండి. అప్పుడు 6 నెలల్లో రాబర్ట్ గారు ఆ రోజు మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్ గురూజీ అని నాతో చెప్తారు. సో ఎంత మంచి కంపెనీ అంటే ఇది సర్టిఫైడ్ జిఎంపి, జిపిపి, దాంతో పాటు మనకి ఆయుష్ డిపార్ట్మెంట్, WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి, IDSA సర్టిఫైడ్ అండి. సో ఫికి సో మన దగ్గర ఆల్మోస్ట్ మీకు పర్సనల్ కేర్, స్కిన్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ కేర్, బాడీ సారీ బేబీ కేర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, నెక్స్ట్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ జిఎంపి, ఎకో ఫ్రెండ్లీ, ఫికి సర్టిఫైడ్, WHO సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటి వల్ల ప్రొడక్ట్ వల్ల లాభాలు ఏముంటాయి రాబర్ట్ గారు అంటే ఆరోగ్యాన్ని అద్భుతంగా ఇస్తుందండి. చూస్తున్నారు కదా మన కంపెనీ ఎండి. సో మంచి ట్రాన్స్ఫర్మేషన్ అండి. దాని గతంలో ఉన్న వెయిట్ కి ఇప్పుడున్న వెయిట్ కి చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ దొరికింది. సో బికాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. ఇలాగా ఐఎంసీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మీకు గతానికి ప్రస్తుతానికి ఆ మధ్యలో ఆ డిఫరెన్స్ చూపిస్తుందండి. ఆ డిఫరెన్స్ అనేది ప్రతి చోట ఉండాలండి. స్కూల్లో జాయిన్ అయిన రోజున, బయటకు వచ్చిన రోజున ఒకేలా ఉన్నాం అనుకున్న ఉపయోగం లేదు. అది చేంజ్ కనిపించాలి. అది ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉండాలండి మీకు.
రోజువారీ ఉపయోగాలపై ప్రభావం అండి. అంటే డైలీ దైనందిన జీవితంలో చేసే ప్రతి విషయానికి ఐఎంసి ఆహారమే ఔషధం కాబట్టి అండి. ఆ ఆహారం రూపాయన ఇది మనం తీసుకుంటున్నామండి. సో మంచి ఎనర్జీగా ఉంటుంది. నేను ఎస్టర్డే 4 సెషన్లు ఇచ్చానండి. మార్నింగ్ 7:00 ఒక జూమ్ లోకి వెళ్ళాను నేను. ఇంచుమించు 1.5 hour నాకు సెషన్ అది. దాని తర్వాత 11 గంటలకు సెషన్ ఇచ్చాను నేను. 11:30కి. తర్వాత నా టీమ్ లో కొంతమంది కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకున్నారు. అందుకు జూమ్ సెషన్ ఇచ్చాను. సో 5 మధ్యలో సమ్ ఎక్స్ అనే స్పీకర్ ఆడిషన్ జరిగింది ఆంధ్ర తెలంగాణకి. దానికో సెషన్ ఇచ్చా. సో నైట్ 8:00 హైదరాబాద్ కి సంబంధించి ఒక జూమ్ లో నన్ను ఇన్వైట్ చేశారు స్పెషల్ గెస్ట్ గా. అక్కడ ఒక సెషన్ ఇచ్చానండి నేను. ఇన్ని చోట్ల పైగా నేను వాతావరణం చాలా వేడిగా ఉందండి. హెవీ బయటకు వెళ్ళానండి. నాకు సంబంధించిన ప్రొడక్ట్స్ మన షుగర్ అవేలు స్టివియా ఫోజులు 2-3 ఇవ్వాల్సి ఉంటే ఇచ్చి వచ్చాను. సో బయట ఒక చిన్న పీపుల్ కూర్చోబెట్టుకుని మాట్లాడానండి. ఐడీస్ క్రియేట్ చేశాను, ఆర్డర్స్ పెట్టించాను, పర్చేజులు చేశాను, నా టీం ని పిలిపించానండి. ఇవన్నీ జరిగినాయి. ఎక్కడ కూడా నేను నీరస పడలేదండి. కారణం ఏంటో తెలుసా, నేను చాలా సందర్భాల్లో మీతో చెప్తాను, జీవన శక్తి నాకు చాలా ఇష్టం అండి. జీవన శక్తి, దాంతోపాటు లెమన్, నిమ్మకాయ అండి, సబ్జాలు ఇవన్నీ వేసుకుని ఒక వాటర్ బాటిల్ షేక్ చేసి మార్నింగ్ తాగాను. సో మధ్యాహ్నం తాగానండి, ఈవినింగ్ తాగాను. ఎక్కడ పైగా నాకు ఇలాచి అమృతం అంటే చాలా ఇష్టం అండి. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ని డెవలప్ చేస్తుంది. సో మంచి నోట్లోంచి మంచి ఆర్డర్ వస్తుందండి, స్మెల్ బాగుంటుంది. అంటే నేను డైలీ 2 క్యారీ చేస్తూ ఉంటానండి ఆల్మోస్ట్. అంటే రోజువారీ ఎంత ఉపయోగం లేవు ఫ్రెండ్స్. సో దానికి నాకు నైట్ ఒక పర్సన్ నాకు దాని ఏమంటారు ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి ఒక సెషన్ నేను చెప్పినప్పుడు. సో మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి చేసే వరకు ఆయన వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడా తగ్గలేదు. దాంతో పాటు ఆయన ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదు. ఆయన కూర్చున్న పోస్చర్ అలాగే కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన. సో నాకు చాలా బాగుందని. ఒక 14-15 సంవత్సరాల కుర్రోడండి. సమ్ ఎక్స్ అనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అబ్బాయి. సో నేను చెప్పిన సెషన్ కి ఆ అబ్బాయి వెంటనే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే ఇదంతా నా గొప్పతనం కాదు, ఐఎంసి అనే అద్భుతమైన ఆయుర్వేదిక్ కంపెనీ అమ్మ లాంటిది, అన్నిటికీ సమాధానం ఉంది. సో వాడిన తర్వాత ఇలాంటి ఫలితాలు వస్తాయండి. సో వావ్ ఫీలింగ్ వస్తుందండి. చాలా సందర్భాల్లో, చాలా తక్కువ సందర్భాల్లో వావ్ అనే ఫీలింగ్ వస్తుంది. అది ప్రతిరోజు రావాలంటాను నేను, ప్రతి క్షణం రావాలంటాను. ఎప్పుడంటే మనం పనిని ప్రేమిస్తే. ప్రొడక్ట్ ని ఎలా పరిచయం చేయాలి? ఇప్పుడు నేను ఇండైరెక్ట్ గా ప్రొడక్ట్ పరిచయం చేశాను మీకు. సో వన్ ఆఫ్ ది స్ట్రాటజీ అండి ఇండైరెక్ట్ అప్రోచ్ అంటారు. నేను వాడు అని చెప్పలేదు, వాడండి అని చెప్పలేదు. నా సక్సెస్ ఒక రోజు నేను హ్యాపీగా గడపడం వల్ల నాకు వచ్చిన హ్యాపీనెస్ ని మీతో షేర్ చేశాను. దానికి కారణం చెప్పానండి. అది నాకెందుకు వద్దు అని మీకు అనిపిస్తుంది. నెక్స్ట్, స్నేహితులకి, కుటుంబీకులకి, పరిచయస్తులకి ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేయొచ్చండి. కానీ మనం చేయలేదు. చేద్దాం, పోయిదే ఉందండి. మొహమాటం మా చెడ్డది మహారాజా అని చెప్తానండి. మొహమాట పడకూడదు. ఎప్పుడైతే మనం అవతల వ్యక్తికి మంచి విషయం చెప్పడానికే మనం ఆలోచిస్తున్నాం, సారీ ఇక్కడ బిజినెస్ కోసం మీరు చెప్పాలనుకుంటున్నారేమో, మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థాయికి వెళుతుంది, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతుంది అని తెలిసినా మీరు చెప్పట్లేదంటే అవతలోడికి మంచి జరుగుతుందంటే మీరేం చెప్తారండి? మన కుటుంబానికి, మనకి సంఘంలో విలువ పెరుగుతుంది, టీమ్స్ పెరిగితే ఆర్థికంగా బాగుంటుంది, మంచి ఆహారం తీసుకోవడం వల్ల మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, దాంతో ఫైనాన్షియల్ గా మంచి అవసరాలు ఇవన్నీ తీర్చుకోవచ్చు. ఇది మంచి అవకాశం అండి అని చెప్పినప్పుడు దీన్నే ఉపయోగించుకోలేకపోతున్నాం. బయటవాడు భార్య పిల్లలు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు, మన సమాజం బాగుండాలని ఆలోచన ఎక్కడ వస్తుందండి? సో కాబట్టి ఎప్పుడైతే విజయం సాధించిన వ్యక్తులు సమాజం గురించి ఆలోచిస్తారండి, వాడికి అందులో ఏం వస్తుంది ఏమి రాదు అనే కుంచిత భావం వాడికి ఉండదండి. వాడు ఫ్లోలో వాడు వెళ్ళిపోతాడండి. వాడు ధర్మాన్ని వాడు పాటిస్తాడు, భగవంతుడికే సమాధానం చెప్పాలనుకుంటాడు. అలాంటి వాళ్ళకి కుటుంబాలు కూడా సపోర్ట్ చేస్తాయండి. సో భార్య పిల్లలు కూడా సహాయ సహకారాలు అందిస్తారండి. ఎందుకంటే మా నాన్న లేకపోతే మా అమ్మ అందరూ బాగుండాలి అనుకుంటున్నారు. ఇండైరెక్ట్ గా పిల్లలకి చెప్పే పేరెంటింగ్ ఇదేనండి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ టైంలో మనం కొన్ని మోరల్ వాల్యూస్ కూడా పాటించాలండి. ఎందుకంటే అందరూ బాగోకపోతే అందరూ మనం ఉండాలి పిచ్చి పిచ్చి కొటేషన్ ఆల్రెడీ రాసిన కొటేషన్ చెప్పదు డియర్ ఫ్రెండ్స్. మనం బాగుండాలన్న ఆలోచన మనకుండి, చుట్టూ ఉండాలి బాగుండాలన్న ఆలోచన మనకుంటే మన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అందరూ బాగుండాలి, అందరూ నేనుండాలి, నువ్వేం చేయకుండా అందరూ ఉంటావా? కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది మంచిదండి. ముందు మీరు యూజ్ చేయండి, గెలవాలి, తర్వాత రచ్చగలుగుతామండి. అందరూ బాగుండాలి. ఎప్పుడు నీ ద్వారా బాగుండాలి. నువ్వు చెప్పిన ప్రొడక్ట్లు తీసుకోవాలి,
తెలుసుకునేలాగా మనమే చెప్పాలి. వాళ్ళు వాడుతూ ఉన్నప్పుడు మాట్లాడాలండి. సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఆ కుటుంబాల్లో మనకు కూడా బాధ్యత ఉంది అన్నట్టు మీరు వాళ్ళతో మెలగగలిగితే అందరూ బాగుంటారు. దానికి కారణం మనం అవుతాం. కొటేషన్ బాగుంది కదా అని వాడేసుకుంటానంటే మన క్యారెక్టర్ కి సెట్ అవ్వాలండి. సో కట్అవుట్ చూసుకొని నమ్మేళ్ళు డూడ్ అని చెప్తారు ప్రభాస్ గారు. మన హైట్ ఎంత అండి, మన కట్అవుట్ ఏంటంటే డైలాగ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందండి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఎవరికన్నా మ్యాచ్ అయ్యే కాన్సెప్ట్ అండి ఐఎన్సీ. అవతల వాళ్ళు బాగుండాలనే ఆలోచన, వాళ్ళు గెలవాలనే దృక్పథం, తృష్ణ మీలో ఉంటే చాలండి, గెలిపించాలనే ఆలోచన. ఇది లేని చాలా మందిని నేను చూశానండి. వాళ్ళ ఎదుగుదలను చూద్దాం అనుకుంటున్నాను కానండి, అది ఎప్పుడు కూడా సమ్మెట దెబ్బలు కొడతా చూసారండి. ఎదగడం కోసం వాళ్ళు లేచిన ప్రతిసారి సమ్మెటతో విజయం కొడుతుందని కంగారు పడుతూ నువ్వు ఇంకా మారలేదు. సో చిన్న చిన్న డెమోస్ అండి, టెస్టిమోనీస్ చూపించండి ఫోన్లో. మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళిన, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన, నాకు చాలా మంది నా టీంలో కొంతమంది ఉన్నారండి. అందులో వాళ్ళు బస్సులో ప్రయాణం చేసిన, వాళ్ళ స్నేహితులు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు కలిసిన, ఫోన్ లో కాంటాక్ట్ అయినా ఐఎంసీ గురించి చెప్పకుండా ఫోన్ పెట్టద్దు అని మనసు వాళ్ళకే చెప్తుంది. నేను చెప్పట్లేదండి, వాళ్ళకే చెప్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు సహవాసంలో వాళ్ళు వీళ్ళు అవుతారంటే, మరి ఎప్పుడో మరి సెప్టెంబర్ 1వ తారీఖున 2023లో మొదలు పెట్టామండి ప్రోగ్రామ్. ఇంకా 500 దాటట్లేదు అంటే మన లీడర్షిప్ ఎలా ఉందనేది తెలిసిపోతుందండి. సో అందుకే కదండి చాలా మంది జారిపోతారేమో అని భయం వేస్తుంది. ఎస్, మనలో పంతం, పట్టుదల, కసి, ఏదో చేయాలనే ఆలోచన లేకపోతే ఇలాగే ఉంటుంది. దిస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, ల్యాక్ ఆఫ్. సో నెక్స్ట్, మన అనుకున్న వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ప్రొడక్ట్ తోనే పరిచయం జరగాలి. బెనిఫిట్స్, వాళ్ళ పిల్లలు బాగుండడానికి కోసం ప్రోడక్ట్ గురించి చెప్పండి. వారి అవసరాలు తెలుసుకోండి, ప్రోడక్ట్ ని సజెస్ట్ చేయండి. సో నీకు కొంచెం బిల్లి ఎక్కువ ఉంది, ప్రోడక్ట్ వాడు. లేకపోతే నువ్వు సరిగ్గా నుంచోలేకపోతున్నావు, వీక్ గా ఉంటున్నావు, తూలిపోతున్నావు, ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, స్కిన్ మీద మచ్చలేంటి, పాదాలు ఎందుకు పగిలిపోయినాయి, జుట్టు అంతా ఎందుకు జీవం లేకుండా రఫ్ గా ఉంది, ఆ స్కాల్ప్ మీద ఏంటి ఆ చిన్న చిన్న పొక్కులా ఉన్నాయి, ముక్కు మీద మచ్చ ఎందుకు వచ్చింది, ఎందుకు నువ్వు అలాగా లావ్ అయిపోయావు, ఎందుకు అంత వీక్ గా ఉంటున్నావు, ఇవన్నీ కూడా చనువుగా మాట్లాడగలిగే స్వేచ్ఛ అవతల వాడు బాగుండాలి అనుకుంటే వస్తుందా. కొంతమంది ఉంటారండి బ్యాచ్, లేనంటే ఫోన్లే చేయరు, కానీ అన్ని కావాలి. అన్ని కావాలంటే ఎలా వస్తాయండి, అన్ని రావు. కాబట్టి కొన్నే వస్తాయండి, కుదిరితే వస్తాయండి, లేకపోతే సమయం వస్తే వస్తాయండి, కానీ నిలబడు. కానీ అది లక్ అంటారండి, మన లక్తో పని లేదండి. బేస్ బాగుంటే అన్ని పనులు అయిపోతాయి. సో నెక్స్ట్, పరిచయం చేయడం వల్ల ఐఎంసీని ఉపయోగాలు ఏంటి? సో డైరెక్ట్ ప్రాఫిట్స్ వస్తాయండి, బోనస్లు వస్తాయి, ఇన్కమ్స్ వస్తాయండి, మంచి టీం తయారవుతుందండి. దాంతో పాటు ఆ 8 గంటలు చేస్తే వచ్చే జీతానికి అదనంగా కొంత టైం యాడ్ అవడం వల్ల సమయం పెరుగుతుందండి, ఆదాయాలు పెరుగుతాయి. విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చు. నెలకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఆదాయాలు వస్తాయండి. ఉన్నాయి మన దాంట్లో, ప్రాసెస్ లో ఉన్నాయి. నేను జస్ట్ ఈ స్లైడ్ పంపించి 2-3 ఐడియాలు వేసానండి. జస్ట్ ఒకటే చెప్పి పైన ఒకటే మార్చానండి. నాతో నీ పరిచయం నీ జీవితాన్ని మారుస్తుంది. నాతో నీ పరిచయం, నీతో నా పరిచయం జీవితాలను మార్చుకోవచ్చు అని పెట్టాను. ఏంటి, నాతో కలగడం వల్ల అతనికి వచ్చే ఉపయోగం ఏంటంటే ప్రాఫిట్స్ వస్తాయని చెప్పానండి, బోనస్లు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, మంచి టీం తయారవుతుంది, సమయాన్ని పెంచుకోవచ్చు. సో ఫారెన్ టూర్స్ వెళ్ళొచ్చు, నెలకి 4 ఆదాయాలు వస్తాయి, హెల్త్, వెల్త్, సెక్యూరిటీ దొరుకుతుంది. నువ్వు ఎంత పని చేసినా సరే, నువ్వు పని చేసిన దాని మీదే ఇస్తారు నీకు పూల్ డబ్బులు. ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా వాటా తీసుకోవచ్చు. నా కంపెనీ కెపాసిటీ 1,32,00,000. అంటే నేను అతనికి ఇది కూడా చూపించానండి ఫస్ట్ లో, నిజమైన విజయానికి మార్గం అని పంపించానండి. సో తర్వాత ఈ పోస్టర్ అతను చూపించాను. ఐడియా ఎందుకు పడదండి, చెప్పక్కనే చెప్తున్నామండి అవకాశం గురించి. చాలు డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎక్కడికన్నా ఒక చోటకు వెళ్తున్నామంటే ఆ ఫోర్స్ లేకపోతే, సపోర్ట్ లేకపోతే, మన గురించి ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతే కుదరదండి. సో చాలా మంది ఆ దాని ఏమంటారు, ఫాలోవర్స్ కావాలనుకుంటారండి. మనకి ఫాలోవర్స్ ఎందుకంటే మనకి వ్యాపారం చేస్తున్నాం కాబట్టి అంటే మన ముందు ముఖస్థుతి మాట్లాడి పెద్ద పెద్ద డైలాగులు వేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా స్క్రాప్ అండి, ఎందుకంటే అది శాశ్వతం కాదు. గెలుపు, నువ్వు బాగా మాట్లాడుతున్నావంటే అదే విషయం టీం కూడా మాట్లాడగలగాలి. నిజమండి బాబు, మా సారి మాట చెప్పారంటే కారణం అదేనండి, ఎప్పుడు అదే చెప్తూ ఉంటారండి. మా ఓడు భజనగాడండి, భజన చేస్తారు తప్పండి పని చేయడండి. సో అది చిరాగ్గా ఉంటుందండి, ఇబ్బందిగా ఉంటుంది. అది విజయం కోదు డియర్ ఫ్రెండ్స్. దయచేసి
దీన్ని అన్యదా భావించద్దండి. ఇది విజయం ఇష్టపడదు, మార్చేసుకుంటాం. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు రాబర్ట్ గారు అంటే, యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ ఐఎంసీలో ఉంది. దీన్ని ఫుల్ టైం చేస్తారా, యాక్టివ్ ఇన్కమ్ గా ఉంటుంది. అందులోనే పాసివ్ ఇన్కమ్ కూడా ఉంది. లేదని మీరు ఉద్యోగం చేసుకుంటూ దీన్ని పార్ట్ టైం గా చేస్తారా, పాసివ్ ఇన్కమ్ ఉంది. దేన్ని ఎంచుకోవాలి? ఎప్పుడు పాసివ్ ఇన్కమే కావాలండి. కానీ ఇన్స్టెంట్ గా మీరు మొదలు పెట్టడానికి ముందు రిస్కులు తీసుకోవద్దు. ఎందుకంటే అందరూ అన్ని వేళలా విజయం వైపు ప్రయాణించే క్యాపబిలిటీ అందరికీ ఉండకపోవచ్చు. దానికి గత నేపథ్యం కూడా ఉంటుందండి, అనుభవాలు ఉంటాయండి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పని, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జిరాఫీ అంటండి, లాస్ట్ టైం కూడా చెప్పాను. ఒక జిరాఫీ ఒక చెరువులోకి దిగిందంటండి. జిరాఫీ మెడ పొడుగ్గా ఉంటుంది చూసారా. జిరాఫీ చెరువులోకి దిగింది. దిగి తన ఫ్రెండ్స్ అందరికి చెప్తుందంట, లోపలికి రండి, ఎంతసేపు, పెద్ద లోతేమీ లేదు అంటుందంటండి. నేను ఇక్కడ దాకా మునిగింది. ఎవరో జిరాఫీ మెడ దాకా మునిగిపోయి, మెడ లోతే ఉంది, పెద్ద లోతే లేదు, రండి ఫ్రెండ్స్ అని పిలుస్తుందంట. ఎవరినండి? ఈ కుందేల్ని, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కుందేళ్ళండి, నెక్స్ట్ ఈ దీని ఏమంటారు, ఎలుగుబంటిని, ఇలా కొన్ని జంతువులు ఉన్నాయండి అక్కడ, జింకని, వీటన్నిటిని పిలుస్తుందండి. అంటే ఇది ఎవరికి చిన్నగా ఉందండి? జిరాఫీ పెద్దగా ఉంటుంది కాబట్టి అండి శారీరకంగానే, దానికి మెడదాకా వచ్చిందంటే దానికి చిన్నది. మన కటౌట్లు ఏంటంటే మనం అందరూ దిగిపోలేం కదా. కాబట్టి ఎవరికి ఉండే క్యాపబిలిటీ బట్టి వాళ్ళ బిజినెస్ ని ముందు అచీవ్ అవుతారు, కొంతమంది లేట్ గా అచీవ్ అవుతారు. కానీ ఇక్కడ కన్సిస్టెంట్ గా పని చేస్తే అందరూ అచీవ్ అవుతారండి. కాబట్టి ఇది కొంతమందికి ఈజీ, కొంతమందికి కష్టం అని చెప్పడానికి లేదు. అది ఇనీషియల్ గా కొంతమంది ఏంటంటే బయటికి చాలా ఎర్లీగా ఎలివేట్ అయిపోతారండి. కొంతమందికి సపోర్ట్ ఇస్తే ఎలివేట్ అవుతారు. కొంతమందికి అన్ని బలపం పట్టి నేర్పించినట్టు నేర్పిస్తే ఎలివేట్ అవుతారు. కొంతమంది డైరెక్ట్ గా వచ్చి పనులు చేసుకెళ్తుంటారు. కాబట్టి ఎవరు ఎలా చేయడానికి నిర్ణయించుకున్నా పని చేస్తేనే డబ్బు వస్తుంది, శారీరక శ్రమ, టైం బాగుంటుంది, తాత్కాలిక ఆదాయం అని తెలిసిన తర్వాత పేరు లేకుండా కూడా డబ్బు వస్తుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, మైండ్ లో ప్రశాంతం ఉంటుంది, జీవితాంతం ఆదాయం వస్తుంది అనే మార్గం తెలిసినప్పుడు ఇది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఇది చేస్తూ, అంటే మనం అద్దింట్లో ఉన్నాండి ఫ్రెండ్స్, సొంత ఇంట్లోకి వెళ్ళాలి అంటే డబ్బులు ఉండాలి. ఒకసారి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే సంపాదించాం, సొంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అద్దింటికి మనం బాడుగా కట్టమండి, ఇంకా రెంట్లు కట్టం, వదిలేసి బయటకు వచ్చేస్తాం. అలాగే మీకు వచ్చే జీతం ఐఎంసీలో మ్యాచ్ అవుతుంది, లేదంటే ఐఎంసీలో క్రాస్ అయిపోతుంది, డబుల్ ఇన్కమ్ వస్తుంది అన్నప్పుడు మీరు మంచి డెసిషన్ తీసుకోవచ్చు అప్లైనర్ తో మాట్లాడి. దాంతో పాటు మీరు మంచి ఇన్ఫర్మేషన్ అండి, బాగుంది నేను చేయొచ్చు అనుకుంటే ఫుల్ టైంకి వచ్చేయచ్చు. కాబట్టి ఇందులో మంచి ఆదాయం ఉంది, కాబట్టి ఎవరన్నా పెరగచ్చు. పరిచయం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నేను యూజ్ చేస్తున్నాను, నాకు నచ్చింది, నా ఫ్యామిలీకి. ఎందుకంటే ఇందులో నాకు క్లారిటీ వచ్చిందండి, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎవరికైనా పరిచయం చేస్తే అదొస్తాయి ఇదొస్తాయి చాలా వచ్చినాయి. కానీ ఇప్పుడు నేను దీన్ని పరిచయం చేయడం వల్ల నాకు ప్యాసివ్ ఆదాయం వస్తుందండి. మెయిన్ థీమ్ అండి, సింపుల్ పాయింట్ ఇది. నేను ఉన్నా లేకపోయినా ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీకి ఫినాన్షియల్ బేస్ వస్తుందండి. ఆ జీవితంలో నేను డబ్బు పెట్టాను చూసారా, డబ్బు రూపీ సింబల్ పెట్టానండి. జీవితం, ఏ జీవితం అండి? అందమైన జీవితం అండి. అందుకే ఫస్ట్ నా స్టార్టింగ్ కొటేషనే ధనం మూలం ఇదం జగత్ అని చెప్పాను. డబ్బు లేకపోతే పనులు జరగవు, డబ్బు లేకపోతే అన్ని సందర్భాల్లో కూడా మనకి స్నేహాలు నిలబడవు, కుటుంబాలు మనతో ఉండవు. నేను బాగా నవ్వుతాను, నేను బాగా మాట్లాడతాను, నేను మంచి విషయాలు చెప్తాను, కానీ అన్నం పెట్టను, నీ అవసరాలు తీర్చును అంటే కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందండి. కాబట్టి ఏంటంటే సమపాళ్లలో అన్ని ఉండాలండి, వాటికి డబ్బు కారణం అవుతుంది. కాబట్టి ఆ డబ్బులు పెంచుకునే మార్గం ఐఎంసీలో ఉంది. ఈ రోజు మీకు ఐఎంసీలో ఆదాయం రావట్లేదా? నో ప్రాబ్లం, మీరు జస్ట్ ఇప్పుడే విత్తనం వేశారండి. ఏదో 100, 1000, 2000, 3000 వస్తున్నాయా? నో ప్రాబ్లం, మీరు ఇక్కడ నిలబడడానికి సర్దుకుంటున్నారండి. మీకు ఒక 1000, 10,000, 20,000, 25,000, 30,000, 50,000 వస్తున్నాయా? జస్ట్ మీరు కొన్ని వేల మందికి, వందల మందికి, 10 మందికి 50,000 నుంచి లక్షల రూపాయలు పైన ఇప్పించడానికి మీ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటున్నారండి. ఈ టైంలో మీకు ఎవరన్నా వచ్చి చెయ్యి పట్టుకుంటున్నారా? సరైన వ్యక్తి దగ్గర మీరు ఉన్నారండి. లేదా ఏం చేస్తామండి, తండ్రి తాగుబోతైతే
పిల్లలు ఐఏఎస్లు అవ్వలేదా? అలా అనుకుని మనం పని చేయాలండి, అంతే. తల్లిదండ్రులు లేకపోతే అనాథలు చదువుకుంటూ మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళలేదండి, కొంచెం భారంగా ఉంటుందేమో. కాకపోతే ఇప్పుడు వరకు ఎన్ని చేసి ఉంటామండి. సో భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని, భర్తని, తండ్రిని, తల్లిని, ఆరోగ్యాన్ని, ఇవన్నిటిని చూసుకుంటూ ఎక్కడ దాకా వచ్చామే, ఇది పెద్ద విషయం అండి మనకి అని ఎవరైతే అనుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో సమాజంలో సో మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి సపోర్ట్ దొరుకుతుందండి, మంచి అవార్డ్స్ దొరుకుతాయి. యాజ్ అ లీడర్ గా మీకు గుర్తింపు దొరుకుతుంది, గౌరవం దొరుకుతుంది. నెక్స్ట్, మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. అసలైన విజయానికి అర్థం అండి, మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలండి. ఆదాయాన్ని పెంచుకుంటే గౌరవం వస్తుందండి. సమాజంలో కొత్త ఆదాయం ఎలా పెరుగుతుందండి? నాలెడ్జ్ పెంచుకుంటే ఆదాయం వస్తుందండి. నాలెడ్జ్ పెరగడంలో ఉపయోగం ఏంటంటే, మనం నమ్ముకున్న వాళ్ళకి కంప్లీట్ గా అన్ని సెగ్మెంట్స్ గురించి, కేటగిరీస్ గురించి చెప్పగలుగుతాం. ఎలాంటి విషయం గురించి అన్నా, ఏ విధమైన సందర్భం గురించి అయినా మాట్లాడగలుగుతాం. నేను నా టీంలో చాలా మందికి ట్రైనింగ్లు కూడా ఇప్పిస్తూ ఉంటానండి. అటుకులు దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఏ వ్యక్తి ఏ సందర్భంలో ఎలాంటి వాళ్ళతో మాట్లాడిస్తారో తెలియదు. మనం లీడర్ అవ్వాలనుకుంటున్నాం, అచీవ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే ముందు మన దగ్గర మైండ్ అగ్గి పెట్టి కాదు, 20, 30, 40 పుల్లలు పడతాయి అనుకోవడానికి ఇన్ఫినిటీ స్పేస్ ఉన్న హెచ్డి కార్డ్ అప్డేట్ అవ్వాలి. ప్రతిరోజు కొత్త విషయం. ఈ రోజు 13, నిన్న 12 మైనస్ చేస్తే ఒకటే ఎలా అయితే వచ్చిందో మన లైఫ్ లో కూడా కొత్త విషయాలు ఇవ్వాలి, ఆదాయం పెంచుకోవాలి, ఐడెంటిటీ రావాలి, బ్రాండింగ్ అవ్వాలి, ప్రమోట్ చేసుకోవాలి. ఒక మార్కెట్ లో నీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అంటే నువ్వు అప్డేట్ అవ్వాలి. లేకపోతే నువ్వు అప్పట్లో ఏదో చేశానండి, మా తాతలు నేతులు తాగారండి, మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. ఆ రోజులు అయిపోయినాయండి. సో ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నాం? నీ వల్ల ఎంతమంది హ్యాపీగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు? ఎంతమంది నీ పేరు చెప్పుకుని భోజనం చేసేటప్పుడు హ్యాపీగా మాట్లాడుతున్న భార్య పిల్లలతో? ప్రతి మెతుకు మీద నా అప్లైనర్ పేరుందని ఎంతమంది చెప్పుకుంటున్నారు? అప్పుడు కదా నేను గెలిచినట్టు, నా టీం గెలిచినట్టు, మీరు గెలిచినట్టు, మీ టీం గెలిచినట్టు. నెక్స్ట్, మన చుట్టూ ఉన్న వారిని, నమ్మి వచ్చిన వారిని గెలిపించాము, గెలిపిస్తున్నాము అని ఆత్మసంతృప్తి. నేను ఎన్ని సెషన్లు చెప్పినా సరే విజయం గురించి మాట్లాడతానండి, గెలుపు గురించి మాట్లాడతాను, సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడతాను, రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడతాను, బాధ్యత గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఐఎంసీలోకి రావడానికి ముందు మొదటి 6 రోజులు నిద్రపోకుండా నేను నేర్చుకుంటున్నది, ఐఎంసీలో నేను చూసింది, నేను చదివిన, నేను నమ్మిన, నేను పాటించిన, నేను గతంలో చూసిన అన్ని డివోషనల్ బుక్స్ లో ఉన్నది కూడా ఇదే. సర్వే జన సుఖినో భవంతు, నీకు వలే నీ పొరుగు వారిని ప్రేమించు. యూజ్ దెన్ రిఫర్. నీకు నచ్చిందా? నువ్వు అందులో ఆనందం పొందావా, సంతోషం పొందావా, నీకు క్లారిటీ వచ్చిందా, దాన్ని 10 మందికి పరిచయం చేయి. ఆ చేసే విధానంలో నేనున్నాను అనే స్థైర్యం వాళ్ళకి ఇవ్వండి. అలా ఇచ్చారు కాబట్టి వీళ్ళందరూ గెలిచారండి. కవితా ప్రేమ్ గారు ఈరోజు కొన్ని లక్షల రూపాయలు నెల ఆదాయం తీసుకుంటున్నారండి. కొన్ని కోట్ల మంది టీంలో ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శం. ఇదేదో కొత్త ప్లాన్ కాదండి, నిన్న మొన్న వచ్చిన ప్లాన్ కాదు. నాకు నిన్న కూడా ఒక వ్యక్తి ఫోన్ చేశారండి, రేపు పొద్దున కలుస్తాను రాబర్ట్ గారు, ఒక ఆయన తీసుకొస్తారండి అని చెప్పాడు. ఆయన కోసం నేను కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులండి, తిండి తిప్పలు మానేసి దూరం భారం చూడకుండా ఎంతో సర్వీస్ ఇచ్చిన వ్యక్తినండి. అలాంటి వ్యక్తి గత సంవత్సరం నుంచి నాతో టచ్ లేడు. ఆయనకి ఏదో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయండి. నన్ను ఫోన్ చేసి ఒక ఆయన కల్పిస్తాను రాబర్ట్ గారు అని చెప్తే నాకు నవ్వాలి, ఆడాలి అర్థం అవ్వలేదు. అంటే మన విజయం ఏంటి, మనకి ఎక్కడ గుర్తింపు వస్తుంది అనేది తెలియకుండా చాలా మంది బాధపడుతున్నారండి. సో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఎందుకంటే మనకు అన్ని తెలియని రూల్ లేదు. తెలిసిన వ్యక్తిని చెయ్యి వదిలేస్తే, ఇప్పుడు నేను ఒక హైట్ ఉన్నానండి అనుకుందాం, నేను ఒక 4 అడుగులే ఉన్నాను అనుకుందాం అండి, నేను నేను ఐపీఎస్ అయిపోతానండి అని నేను అప్లై చేయకూడదండి. అయితే నేను ఆర్మీకి వెళ్ళిపోతానండి, హైట్ పల్ల అంటే కొన్ని ఉంటాయి కదండి అర్హతలు. అర్హత లేదు అని తెలిసినప్పుడు కూడా నేను అప్లికేషన్ కోసం రోజులు తరబడి అక్కడ నుంచోవడం వల్ల వృధా ప్రయాస. లాస్ట్ లో ఏం చెప్తారు అక్కడ సెలెక్ట్ చేసేవాళ్ళు, సారీ డియర్ ఫ్రెండ్, నువ్వు సెలెక్ట్ అవ్వు బికాస్ ఆఫ్ నీకున్న ఈ అర్హతలు లేవు, నువ్వు హైట్ లేదు, లేదంటే వెయిట్ ఉండకూడదు అని ఏదో చెప్తారండి. కాబట్టి మనం ఎక్కడ షూటబుల్ అవుతాం, లేకపోతే మనం షూటబుల్ అని ఒక వ్యక్తి మనల్ని బలంగా చెప్తున్నప్పుడు దాన్ని నమ్మాలండి. ఎందుకంటే మనం మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే చాలా వరస్ట్ సొసైటీలో ఉన్నాం మనం. ఇందులో బాధపడడానికి ఏం లేదని, ఒకడు బాగుపడితే, ఒకడు పని చేస్తే అది 10 మందికి ఉపయోగపడుతుంది అంటే
చూడలేని కళ్ళు చాలా జతలు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి విష నాగులు నవ్వుతూ చుట్టూ ఉన్నప్పుడు ఎంత బలంగా ఉండాలి, ఎంత ఫోర్స్ గా ఉండాలండి. నువ్వు గెలవకూడదు అని సొసైటీలో చాలా మంది అనుకుంటున్నారు డియర్ ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా డిసప్పాయింట్ చేసేద్దామా, మరి సాటిస్ఫాక్షన్ చేద్దాం. నువ్వు గెలవకూడదు, నువ్వు అలాగే ఉండాలి, నీకు రూపాయి రాకూడదు, నువ్వు ఇంకా ఇబ్బందులు పడాలని బయట చాలా మంది చూస్తున్నారండి. వాళ్ళు డిసప్పాయింట్ చేసేద్దామా, సాటిస్ఫై చేద్దామా? వాళ్ళు సాటిస్ఫై చేద్దాం అంటే కనుక నమస్కారం, మీరు మా దగ్గర ఉండొద్దు. ఆడెవడండి మనల్ని గైడ్ చేయడానికి? మనం పాడవడం వాడెవడని చూడడానికి అనుకుంటే కనుక నా దగ్గర ఒక వెపన్ ఉంది, ఐఎంసి. ఇది మంచిని పరిచయం చేసేది. నా కంటికి కనిపించిన ప్రతి వ్యక్తికి దీన్ని పరిచయం చేస్తాను. నా కంట్లో పడిన ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతుడు, వాళ్ళ పిల్లలు కోటీశ్వరులు. భోజనం చేసేటప్పుడు నా పేరు చెప్పుకోవాలి, అది కదా నా పిల్లలకి బ్లెస్సింగ్స్ అని ఎవరైతే అనుకుంటారు, ఏ పొజిషన్ లో ఉన్నా సరే. తదాస్తు దేవుడు చెప్తాడండి, మీరు మాత్రమే విజయానికి అద్భుతం అండి. లేదంటే అక్కడెక్కడ గెంతినట్టు మళ్ళీ గెంతాలి. ఎందుకంటే క్రెడిబిలిటీ లేని చోట మనం నిలబడ్డాం. చూడండి, వేద్ ప్రకాష్ ఓజా అద్భుతమైన చిన్న చిన్న కుటుంబం అండి, చాలా చిన్న శాలరీ, ఐడెంటిటీ క్రైసిస్ అండి. గుర్తింపు, నేను ఒక జూట్ మిల్ లో పనిచేయడం కాదు, ఒక టెక్స్టైల్స్ లో పనిచేయడం కాదు, కార్మికుల్లో కాదు, ఒక యజమానిలా ఉండాలి. ఎవరి కింద నేను పని చేయకూడదని స్ట్రాంగ్ ఫీలింగ్ ఆయనలో ఉందండి. టీముని పెంచుకున్నాడు ఆయన. ఈ రోజు ఒక స్థాయికి వచ్చాడండి. ఆయన గురించి చాలా మంది కథలు కథలుగా చెప్తారండి. సో మనందరికీ తెలిసిన వ్యక్తి అండి డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాలా. ఆయన ఒక చిన్న మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టండి. ఎన్నో ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఎన్ని మీద పడినా సరే నిలబడ్డాడండి. జీవితంలో ప్రతి సందర్భంలో కూడా ఒక విషయం మనల్ని మార్చేస్తుందండి. మనం గెలవడానికి, చాలా మందికి గెలుపు మార్గం చూపించడానికి ఒక ఇన్సిడెంట్ వస్తుందండి, ఒక వ్యక్తి వస్తారండి. అలాగే ఆయన జీవితంలో ఒకసారి ప్రేమ్ గారు కావచ్చు, సత్యం భాటియా గారు కావచ్చు అండి, ఆనంద్ బాజ్పేయి గారు కావచ్చు, అలాగే వాళ్ళ మదర్ హెల్త్ ఇష్యూ కావచ్చు అండి, వాళ్ళ ఫాదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో ఒకటి సాధించాలి అనే సందర్భం కావచ్చు. ఇలా వచ్చిన సందర్భాన్ని, దాన్ని క్రియేట్ చేసిన భగవంతుణ్ణి, ఆయన పంపించిన వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం కాంబినేషన్ కరెక్ట్ గా పట్టుకుంటామో ఆశ్చర్యాలు జరుగుతాయండి, అద్భుతాలు జరుగుతాయండి ఫ్రెండ్స్. మనం అనుకోని మిరాకిల్స్ జరుగుతాయండి. దాంతో పాటు మనకి సపోర్ట్ చేసే మన అనుకున్న వ్యక్తి కూడా మనతో ఉంటారండి. సో ఇవన్నీ కూడా లైవ్ గా కనిపిస్తూ ఉన్నా, వాళ్ళ జీవన శైలిని మనం చూస్తూ ఉన్నా సరే మనం మారట్లేదు. ఇంకా అప్లైనర్ చెప్పాలండి, ఆయన జూమ్ ఎట్టాలండి, ఆయన మీటింగ్ ఎట్టాలండి, అప్పుడు కదండి మనం ఎదరికి వెళ్తామండి అనుకుంటే, ఆయనకి ఇంకా ఆలోచన రాలేదేమో, నీకు వచ్చిందేమో. మరి ఈ రోజు అశోక్ భాటియా ఆనంద్ బాజ్పేయి గారి డిజిగ్నేషన్ కి, మన అఖ్తర్ ఖాన్ గారి డిజిగ్నేషన్ కి వ్యత్యాసం మీద తెలిసే ఉంటుంది. క్రాస్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ హస్టే ఫలి, డబ్బు కాదండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తులు అందరూ కూడా సినిమా హీరోసే కదా. వాళ్ళు చేసే పాత్రలన్నీ కూడా కల్పితమే కదండి. అంటే కల్పిత పాత్రలే అయినా ఎంతో కష్టపడి కోట్లు సంపాదిస్తున్న మన కథానాయకులు అదనపు ఆదాయం కోసం అడ్వర్టైజ్మెంట్లు చేయడం లేదా? మరి నెల జీతగాళ్ళం అండి, మనకు వద్దా అదనపు ఆదాయం? నెల జీతగాళ్ళం అండి. అంటే వాళ్ళ దగ్గరకు వచ్చే అడిషనల్ ఇన్కమ్ ని అడ్వర్టైజ్మెంట్ రూపంగా, చిన్న చిన్న యాడ్స్ రూపంలో వాళ్ళకి వచ్చే అదనపు ఆదాయాన్ని వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ కి, మెయింటెనెన్స్ కి, రెంట్స్ కి, లైబిలిటీస్ కి ఏదో దానికి ఉపయోగపడుతుంది అని వాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఏ పాటోళ్ళు అండి? గట్టిగా మాట్లాడితే ఫోన్ లో 20 నుంచి 30 వేలు సేవింగ్ లో లేని చాలా మంది ఉన్నారండి. ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని మీరు టైప్ చేయొచ్చు. నిజమేనా నేను చెప్పింది? సడన్ గా అడిగితే ఫోన్ లో 20 నుంచి 30 వేలు లేని వాళ్ళు చాలా తక్కువ మంది అని నేను చెప్తున్నాను. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సడన్ గా ఏదన్నా భార్యకో పిల్లలకో బాగా ఇష్టం, మనకి పిచ్చి, భార్య అంటే పిచ్చి, పిల్లలంటే పిచ్చి అని అందరిని వదిలి వచ్చేసి మనం నమ్ముకుంది. ఆవిడకి ఏదన్నా జరిగితే సడన్ గా 1 లక్ష రూపాయలు అకౌంట్ లో లేని పరిస్థితి అండి. ఒకవేళ ఎవరి దగ్గరన్నా చేయబోదులు తీసుకుంటే నేను 1 నెలలో తీరుస్తాను అని చెప్పే గట్స్ లేని పరిస్థితిలో ఉన్నామండి మనం. కాబట్టి ఇప్పటికైనా విజయం మన దగ్గర నుంచి ఏం కోరుకుంటుందో అదే చేద్దాం. కాబట్టి లాస్ట్ స్లైడ్. ఈ 2 పదాలు మాత్రమే జీవితాన్ని మారుస్తాయి. ఈ 2 పదాలు మాత్రమే, ఈ రెండేనండి, జస్ట్ ఈ 2 మాత్రమే మన జీవితాన్ని మార్చేస్తాయి. ఏంటది? చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ అండి, చెయ్యలేనేమో అనే భయం, అపనమ్మకం అండి. ఈ 2 మన జీవితాన్ని మార్చేస్తాయి.
వీటిలో ఏది ఎంపిక చేసుకొని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నేను ఐఎంసీ లాంటి ప్లాట్ఫామ్ లో నేను చేయగలను అనుకుంటే భగవంతుడు చాలా మంది వ్యక్తులు పంపించేస్తాడండి. ఆ వ్యక్తి ఎవరు ఏంటో నీకు అవసరం లేదు, వస్తారు. నోరు తెరిచి నీకు వచ్చేస్తాయండి, మాటలు వచ్చేస్తప్పుడు చాలా మందిని ఇన్వాల్వ్ చేసుకుంటారు మీరు. నెక్స్ట్ నేను చేయలేనేమో అంటే వెంటనే అంటడం తదాస్తు అని. నేను కొంతమందిని చాలా దగ్గరగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తానండి. అందుకే మీకు నేను మనుషుల మనస్తత్వాల గురించి ఒక వీడియో పెట్టాను. ఎలాగ టైం ఉంది కాబట్టి లాస్ట్ లో మళ్ళీ పెడతాను. సో టీమ్ స్ట్రాంగ్ గా ఉండాలి, అచీవ్మెంట్స్ కు ముందు ఉండాలి, నేర్చుకోవడానికి నేర్పించడానికి జల్ది ఉండాలి. సో ఫైనల్లీ విన్నర్స్ యాటిట్యూడ్ మోడ్ ఎప్పుడు ఆన్ లోనే ఉండాలి. అతి వినయాలు, ముసుముసు నవ్వులు విజయం వైపు తీసుకువెళ్ళవు. ఎస్ అండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలండి. సో పవర్ ఉండాలి, ఆ పొటెన్షియాలిటీని పెంచుకోవాలి. ఎందుకంటే మనం మొదలు పెడితే విజయం అద్భుతంగా ఉంటుందని కథలు కథలు కథలుగా చెప్పుకోవాలి అవతల వ్యక్తి. సో ఈ రకంగా చేయకుండా మనం ఏదో ఆవేశంగా వాళ్ళెవరో పిలిచారు, లక్షలు వస్తాయన్నారు, కోట్లు వస్తాయన్నారు వెళ్ళిపోతే తర్వాత రానప్పుడు కథలు చెప్తారు. నేను చెప్పినట్టు నువ్వు చేయలేదంటే నువ్వు చెప్తే చేసేదే ఉంది. ప్రాసెస్ ఉంది కదా, కంపెనీ ఒక ప్రాసెస్ పెట్టింది. సో కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదండి, మీ మనసు చెప్పే మాటలు వినండి. మీ అప్లైనర్ ఎప్పుడు మీ మంచే కోరుకుంటాడండి, ఎప్పుడు మీ మంచిగా కోరుకుంటాడు. ఎవరు? మీ అప్లైనర్. మీకు ఐడి ఇచ్చిన వ్యక్తి కోరుకోకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఇంకా తెలియదు. ఆ పైన ఉన్న రుబీనో, ఆ పైన ఉన్న సూపర్ స్టార్ మిమ్మల్ని గైడెన్స్ చేయడానికి ఆయన కన్నా మీరు నాలెడ్జ్ అయి ఉండొచ్చు. సో ఫినాన్షియల్ గా లేకపోతే వేరే వేరే విధంగా మేమేం చెప్తామంటే నువ్వు ఎవడైనా సరే నా కొడుకు అని చెప్తాను నేను. నీకు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నావా, నువ్వు రిటైర్డ్ అయిపోయావా, నువ్వు ఆల్రెడీ ఫోర్స్ లో ఉన్నావు, నువ్వు డిపార్ట్మెంట్ ఏదైనా సరే నువ్వు నాకు కొడుకు, నాకు కూతురు నేను చెప్పినట్టు నేను చెప్తా. తప్పే ఉందని. ఎంత ఫ్రీడమ్, ఎంత స్వేచ్ఛ, ఎంత ప్రేమ ఎక్కడ చూపించగలం మనం? ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు బాగుండాలని తాత తండ్రి ఎలా అనుకుంటాడు అలాగే అనుకుంటామండి. బయట మీకు ముసుముసు నవ్వులతో కథలు చెప్తారండి, పిచ్చగా అనిపిస్తుంది. కడుపు మాడిపోయినోడికి, ఆకలిగా ఉన్నవాడికి కథలు చెప్పకూడదని అన్నం పెట్టాలి. కాబట్టి అలాంటి అన్నం పెట్టే అవకాశం ఐఎంసీ ద్వారా మీ దగ్గర ఉంది. చాలా మంది యువత ఇబ్బంది పడుతున్నారు డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు ఫస్ట్ అండ్ లాస్ట్ ఐఎంసీలో మనం 10 మందికి మంచి చేయొచ్చు. 10 మంది మన గురించి చెప్పుకునే ఆ బ్లెస్సింగ్స్ సంపాదించుకోవచ్చు. కాబట్టి దీన్ని స్టడీ చేయండి, ప్రొడక్ట్ యూజ్ చేయండి. దీనికి సంబంధించి డెప్త్కి వెళ్ళిపోతే ఆఫర్లని, బిజినెస్లని, ప్లాన్లని, బీవీలని, జీబీవీలు చాలా ఉన్నాయండి. ఇవన్నిటికీ మూలం మనం చేసే పనిలో మనకి లాభం ఏంటి? బ్లెస్సింగ్స్ వస్తుంది. పుణ్యం సంపాదించుకుంటే పురుషార్థం ఆటోమేటిక్ గా వస్తుందండి. ఇది మీరు ఇప్పుడు కాదండి, కొన్నాళ్ళు పోయిన తర్వాత 1,500, 2,000, 3,000, 4,000 కట్టి ఎవరో ఒక కార్పొరేట్ ట్రైనర్ వచ్చి మీకు చెప్తే అప్పుడు పెట్టే బదులు సేమ్ అదే పర్సన్ ఇప్పుడు చెప్తున్నాడండి. కాబట్టి ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళి కొంతమంది మాటలు నవ్వుగా ఉంటాయండి, ఆయన ఎవడో వచ్చి చెప్పాలంటే అప్పుడు బల్బు వెలుగుతుందండి మనకి, మనం చెప్తే నచ్చదండి. కాబట్టి ఇక మీదట అయినా సరే సో టైం వృధా చేసుకోవద్దు. రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా సరే ఈ భారతమే చెప్తారండి, ఎవరైనా ఈ రామాయణమే చెప్తారండి, ఈ విషయాలే ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళాను ఎంతకు మించి డెప్త్ తీసి థీమ్ లోంచి కాంటెంట్ ప్రిపేర్ ఎవరు చేయరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మోటివేషన్ వచ్చేసిందండి అంటే దాన్ని స్పార్క్ అంటారండి. మోటివేషన్ అనేది జస్ట్ స్పార్క్ అండి. సో ట్రైనింగ్ అనేది నేను నిన్న వరకు చెప్పానండి, సో ట్రైనింగ్ అనేది ఫైర్ అండి. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి నాకు అర్హత ఉంది అన్న కాన్ఫిడెన్స్ తో మీతో మాట్లాడుతుండే ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఆయనకి ఏంటంటే మోటివేషన్ స్పీకర్ అంటే ఏమైనా చెప్తాడండి. ఎస్, మోటివేషన్ స్పీకరు మీ ఆలోచనలు మారుస్తాడండి. ఎస్, అదే ఒక సర్టిఫైడ్ ట్రైనర్ మీ జీవితాన్ని మార్చేస్తాడండి. ఎస్, ఒక స్పీకర్ మీ ఆలోచనలు మారిస్తే ఒక ట్రైనర్ మీ జీవితాన్ని మారుస్తాడండి. మీ అప్లైనర్స్ ఈ 2 పోర్షన్లు వాళ్ళు 100% పోషిస్తారండి. వాళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తారండి, మీకు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి సర్టిఫికేట్ ఒకటే లేదండి, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఏమైతే అనుకున్నామో మనకి ఫినాన్షియల్ గా అదనపు ఆదాయం కావాలి, వీళ్ళకన్నా మనం చాలా విషయాలు వెనకబడి ఉన్నాం, అయినా వాళ్లే చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మన కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు అండి. వీళ్ళందరూ విజయం సాధించారు. విజయం మన జీవితంలో తీర్చిదిద్దుకోవాలంటే ఆదాయం, గౌరవం సంపాదించుకోవాలి, మన నమ్మిన వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మంచి గుర్తింపు సంపాదించుకోవాలి. ఆదాయానికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, పాసివ్ ఇన్కమ్ ని యాక్సెప్ట్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెలకు మినిమం ₹1,00,000 ఆదాయానికి ప్లాట్ఫామ్ ఉందండి.
స్నేహితులకి, ఫ్రెండ్స్ కి పరిచయం చేయడానికి ఆ పనికిమాలిన మొహమాటం అనే దరిద్రాన్ని తీయకపోతే జీవితాంతం అలాగే ఉండిపోతా ఉంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వాడుతూ ఉంటే కిక్కు వేరబ్బా చాలా బాగుంటుంది. సో ప్రోడక్ట్ ఉన్న కెపాసిటీ అదండి, ప్రోడక్ట్ వెనకాల ఉన్న ఫోర్స్ అదండి. ఇది కంపెనీ ఉద్దేశం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి సంపద సంపాదించాలి. మంచి ఆరోగ్యం, మంచి హెల్త్, వెల్త్ కుటుంబానికి ఇవ్వాలి, అద్భుతమైన వ్యాపార అవకాశం ఇవ్వాలి, మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఫిట్ గా ఉంచాలి. ఈ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్ ద్వారా మీ జీవితాన్ని మార్చాలి అనేది 2007 సంవత్సరంలో మన యాజమాన్యం తీసుకున్న అద్భుతమైన నిర్ణయం డియర్ ఫ్రెండ్స్. 32 లక్షల వినియోగదారుల నమ్మకం ఇది. కొన్ని కోట్ల ప్రజలకు ఆరోగ్యానికి మేమున్నాము, నేనున్నాననే భరోసా ఇది. గెలవడానికే మొదలు పెట్టాం కదా అన్న విషయం ప్రతి క్షణం ఐడి తీసుకున్నాం కాబట్టి గుర్తు చేసే కాన్సెప్ట్ అండి ఇది. నిజమైన విజయానికి మార్గం ఇది. దిస్ ఇస్ ది ఆల్ఫా పీపుల్ బిజినెస్ మెథడాలజీ. వచ్చింది ఇచ్చిపోవడానికి, వచ్చిపోవడానికి కాదు. అలా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వాళ్ళని మార్చడం కోసం దయచేసి చూడొద్దండి, అంత టైం మనకు లేదు. పరుగు పందెంలో పక్కన మహేష్ బాబు గారి చేతిలో ఊపుతున్నాడా లేదని మనం చూడక్కర్లేదు, మనం వెళ్ళిపోతే చాలు. అంటే ఒక స్టైల్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు మీకు అవసరం లేదు. మీరు చేసేది 100% కంపెనీ చెప్పింది, అప్లైనర్ చెప్పింది చేస్తున్నారా లేదా అనేది కావాలి. అండ్ ఫైనల్ గా గెలిచి తీరాలి అనుకుంటే ఈ అవకాశం మీ కోసమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు సెషన్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఫస్ట్ ప్రయారిటీ మీ అప్లైనర్ని అడగండి. ఆయనతో మీకు రిలేషన్ బాగుంటే కనుక డైలీ మీ భార్యతో, మీ పిల్లలతో మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఏం పర్వాలేదు. మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎందుకంటే మీరు గెలిస్తేనే వాళ్ళకి గుర్తింపండి. అసలు మీరే గెలవకపోతే వాళ్ళ గుర్తింపు ఏముంటుంది ఫ్రెండ్స్? వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు, కుటుంబాన్ని పట్టించుకోరండి. కాబట్టి మీరు గెలవాలి అంటే మీకంటూ కొన్ని దారుల్ని మీరే సృష్టించుకోవాలి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా, సో ఫీల్ ఫ్రీ అడగచ్చు. హ్యాండ్ రేస్ చేయండి. జస్ట్ డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సో బిజినెస్ కి అప్రోచ్మెంట్ కి ఏదైనా ఇబ్బంది ఉన్నా అడగచ్చు. దాని క్లారిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ మీ అప్లైనర్తో డిస్కస్ చేయొచ్చు. సో ఓన్లీ ఫస్ట్ 5 people we have a chance. Any doubts about concept, about today's session కావచ్చు, సో అప్రోచ్మెంట్ కావచ్చు, సో మీరు పర్సనల్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏవైనా సరే మీరు అడగచ్చు. ట్యాగ్ లైన్ కూడా చూపించేస్తారండి, రోబోట్ సైకాలజిస్ట్ అనేది. అంటే ఆకలి అవసరం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి కూడా మనసు చదువుతాడు డియర్ ఫ్రెండ్స్. ఇంకెవరు లేనట్టున్నారు. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్తాను డియర్ ఫ్రెండ్స్. ఇది నా కోసమో మీకోసమో చేసుకునేది కాదండి, ఇది మన కోసం చేసుకునేది. సో కాబట్టి మీరు నెలకి మినిమం ₹1,00,000 సంపాదించాలి అనుకుంటే కనుక అంటే దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఇది మీ ఒక్కళ్ళ వల్ల అవ్వదండి, మీరు టీముని పెంచుకుంటేనే అవుతుంది. రోజుకి 5 ఐడీస్ వద్దంటారా? 10 ఐడీస్ వద్దంటారా? 20, 50, 100, 200, 1000 మీ చేతిలో ఉందండి పని. రోజుకి 1000 ఐడీలు వేస్తానండి, ఒక వారం రోజులు టార్గెట్ పెట్టుకున్నానండి, నష్టం ఏముందండి? సార్ నేను మళ్ళీ చేస్తాను, చిన్న మీటింగ్ లో ఉన్నాను కుమార్ గారు, ఉంది రేపు పొద్దున వస్తాను, మార్నింగ్ వస్తాను కాసేపు. థ్యాంక్ యూ. సో అర్థమైందా మీకు డియర్ ఫ్రెండ్స్? మనం విజయం సాధించాలి అంటే టీం పెరగాల్సిందే. ఈ రోజు మీరు ఎన్ని ఐడీస్ ఇవ్వాలనుకుంటున్నారో ఒక్కసారి చార్ట్ చేయండి. సార్ రాత్రి 12 అయిన తర్వాత నేను ఇచ్చిన మాట మీద నేను నిలబడ్డాను అన్న కాన్ఫిడెంట్ నాకుంది అని మీలో ఎవరికన్నా ఉందా? ఇంకా గట్టిగా మాట్లాడుతున్న గట్స్ ఉన్నాయి సార్ నాకు, సో నాకు ఆ విల్ పవర్ ఉందండి, నేను అనుకుంటే పూర్తి చేస్తానండి. సో నైస్ గంగరాజు గారు, 2 ఐడీస్. మీకు తెలుసో తెలియదోనండి, కొన్ని చోట్ల నుంచి చాలా తక్కువ న్యూ స్పాన్సరింగ్స్ జరుగుతున్నాయండి. గుట్టు చాలా మంది చెప్పారండి, ఫ్యూచర్ లో అది కూడా టాప్ లీడర్స్ వచ్చి చెప్తారండి, అప్పుడు తెలుస్తుంది. కళ్ళు తెచ్చేద్దాం డియర్ ఫ్రెండ్స్, మంచి ఆపర్చునిటీ. అంటే ఎన్నాళ్ళు మనం వాళ్ళు హీరోలు అనుకున్న వాళ్ళు ఎవరు హీరో కాదని తర్వాత రీజన్ తెలుస్తుంది నాకు. కనిపించే వాళ్ళు అందరూ హీరో అనుకుంటాను నేను. సో నెంబర్ కావాలండి, 2 అబ్బాయి అస్సలు సరే మనకి మా ఇంటికి పిలిచి ఓన్లీ నేను 2 ఇడ్లీ పెట్టాను అనుకోండి, మీరు ఏమంటారు? 2 ఇడ్లీ, 2 చిన్నవి
2 ఇడ్లీ, కొంచెం పంచదార, కొంచెం కారపొడి, కొంచెం బొంబాయి చట్నీ, కొంచెం వేరుశనగ చట్నీ, కొంచెం నెయ్యి వేసాం అనుకోండి, అటు ఇటు చూసి ఇడ్లీ మా ఆవిడ మీద అని, చట్నీ మా పిల్లల మీద, ప్లేట్ నా మీద ఇసి బయటికి వెళ్ళిపోతాం. ఎరా రాబట్టు మా కెపాసిటీ ఏంట్రా అంటారని. కనీసం ఒక 5, 6, 7 ఇడ్లీ తింటాను నేను, వయసులు ఇచ్చిన చూసావు కదా కట్అవుట్ అని. అంటే ఎవరన్నా మీకు టార్గెట్ ఇస్తే వాళ్ళని అలా తీసి పక్కన పెట్టాలండి. నా కెపాసిటీ 2, కనీసం 8 చేస్తాను, కనీసం 10, 15 అనుకోవాలండి. దీనివల్ల నాకేమీ రాదు. ఇందులో నా టీం ఎంతమంది ఉన్నారో నాకు తెలుసండి. నేను అందరికీ చెప్తున్నట్టే నా టీంకి చెప్తున్నాను, నా టీంకి చెప్తున్నట్టే అందరికీ చెప్తున్నాను. సో లాస్ట్ 2 minutes డియర్ ఫ్రెండ్స్, ఈ ఏప్రిల్ మేలో 15వ తారీఖు రేపు ఎల్లుండితో కన్సిస్టెన్సీ ఆఫర్ క్లోజ్ అయిపోతుంది. అలాగే ఈ మంత్ FPO, మీ వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తారో నాకు తెలియదండి. FPO, సో ఫస్ట్ పర్చేజ్ ఆఫర్, ఈ మంత్ మీరు ఎవరికి ఐడి వేసిన ఈ నెలాఖరు లోపల 2500 BVs కనుక మీరు చేయించగలిగితే, 2500 BVs చేయించగలిగితే వాళ్ళకి బ్రాస్లెట్ ఫ్రీగా వస్తుందండి. ఇలాంటి బ్రాస్లెట్, దీని వర్త్ 4500 రూపాయలు. ఇది ఉచితంగా వస్తుంది 2500 BVs చేయించితే. సెకండ్ పాయింట్ అండి, ఈ రోజు రేపు ఎల్లుండా ఉందండి 15వ తారీఖు, మీరు 1100 BVలతో మొదలు పెట్టండి, 3 నెలలు చేయండి, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. లేదు ఎవరైనా సరే 2100 BV చేయండి, 3 నెలలు కంప్లీట్ చేయండి కన్సిస్టెంట్ గా, కన్సిస్టెన్సీ ఆఫర్ లో 4 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. 4100 BVs ఈ 15వ తారీఖు లోపల 3 నెలలు చేయండి. సో మీకు ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా ముందు మొదలు పెట్టండి. సూపర్ స్టార్లు అవుతారా, సిల్వర్లు అవుతారా, గోల్డ్ అవుతారా, ఏదన్నా అవ్వండి, అనుకుని అవ్వండి. ఈ మంత్ మీరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే నిర్ణయమే తీసుకోకపోతే అచీవ్మెంట్లు ఏమొస్తాయండి. నేను చాలా మంది చెప్తానండి, నువ్వు తీసుకుంటే యూనివర్స్ కూడా ఆస్క్ అడగండి. అప్లై సార్ ఈ మంత్ ఇది అవుదాం అనుకుంటున్నానండి, ఆస్క్ అడగండి. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారండి. ఎక్కడో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన టాపిక్ అండి. మీరు ఆస్క్, బిలీవ్, రిసీవ్ అంటారండి. బుక్ ఎక్కడో ఆస్క్ ఎస్. సో మ్యాజిక్, ఈ బుక్ చదివితేనండి మొత్తం మీ లైఫ్ మారిపోద్దండి. ఇది నాకు నా అప్లైనరు రెస్పెక్టెడ్ శ్రీధర్ గారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు ఈ బుక్. ఇది నా లైఫ్ ని చాలా విషయాల్లో, ఎక్కడన్నా నేను స్టక్ అయిపోయిన ప్రతిసారి కూడా ఈ బుక్ నన్ను ముందుకు నడిపించిందండి. అలాగే నా లైన్ ఆఫ్ స్పాన్సర్ లో నేను ఒక ఐ థింక్ రుబీ అయినప్పుడు అనుకుంటా, క్రౌన్ అంబాసిడర్ మహబూబ్ ఖాన్ గారు, పోస్ట్ మ్యాన్ గారు అమలాపురం, ఆయన నాకు ఇది బుక్ గిఫ్ట్ గా ఇచ్చారండి. రాసుకున్నాను నేను ఇక్కడ, ద క్రౌన్ అంబాసిడర్ ఖాన్ గారు అని రాసుకున్నాను. సో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బుక్స్ మనతో మాట్లాడతాయండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పెద్ద టాపిక్ అండి. బయట బోడంత మంది దానికి పెయిడ్ సెషన్స్ ఇస్తూ ఉంటారండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్, అంతేనండి. మీరు అడగండి, విశ్వాన్ని అడగండి, మీ అప్లైనర్ని అడగండి, మీరు నమ్మండి, బిలీవ్ చేయండి. సో రిసీవ్ మీ చేతికి వచ్చి చేరుతుంది. ఇంత కాన్ఫిడెన్స్ వస్తుందండి ఈ బుక్. చాలా బుక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, మీరు చదవాలి కానండి. ప్రతి వ్యక్తి కూడా అద్భుతం అండి. మీకు కొన్ని బుక్స్ ఉంటాయండి, నావెల్స్, ఇవి కొన్ని కాన్సెప్ట్లు మీకు చెప్తాయండి. ఇవేదో జస్ట్ స్టోరీ బుక్స్ అనుకుంటారు చాలా మంది. కాదండి, ఇందులో మొత్తం డెప్త్ నాలెడ్జ్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే మీరు బుక్స్ అండి, బుక్స్ మాత్రమే చదువుతాయండి. ఇందులో చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇది ఎవరు తెలుసా? వివేకానంద. ఇన్ని లక్షల కోట్ల మంది జనాభాలో ఆయన 100 మంది యువకులను అడిగాడండి. ఆయన ప్రతి వాడిని నా దగ్గరికి పంపించండి, మార్చేస్తాను అనలేదండి. సో 100 మంది యువతని పంపించండి, దేశాన్ని మొత్తం మార్చి చూపిస్తాను అని చెప్పాడు. అంటే అర్థమైంది కదండి, విజయ డంకా మోగించడానికి కొంతమంది కావాలని అందరూ వద్దు. కాబట్టి మీరు తీసుకొచ్చే జూమ్ లో ఈరోజు 250 మంది, 249 మంది ఉన్నారండి. దీన్ని 500 చేసుకుంటే మీరు అందరూ విజయం సాధిస్తారని కాన్ఫిడెంట్ గా నేను చెప్తాను. ఎందుకంటే మీరు పిలిచిన వ్యక్తికి ఇందులో సీట్ దొరకదండి. అప్పుడు కరెక్ట్ గా మైండ్ పెట్టి వినండి.
500 మంది కెపాసిటీ మాత్రమే ఉన్నాయి జూమ్ లో. మీరు తీసుకొచ్చిన పర్సన్స్ కి ఎంట్రీ దొరకదండి, ఫుల్ అని వస్తుంది. అప్పుడు ఫోన్ చేస్తారు, విజయరెడ్డి గారు ఏంటండి ఫుల్ అని వస్తుంది అంటే, అయ్యో అలాగా లేదా, అయితేనే ఒక్క నిమిషం ఆగు, నా దాంట్లో సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు లెఫ్ట్ అయిపోమని చెప్తాను అని చెప్తారండి. అంటే అతనికి అయ్యో ఏంటి ఇందులోకి మావాడేదో పిలుస్తున్నాడు, 10 మందో 25 మందో 100 200 300 వస్తారనుకున్నాను, ఎంట్రీ కూడా లేదా. దీన్ని ఇండైరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారు డియర్ ఫ్రెండ్స్. ఇక ఈ విషయం మీకు తెలియక వ్యాపారంలో వెనకబడిపోతున్నారండి. కాబట్టి ఇది ఒక వ్యక్తి కాదండి, భూపతి గారు ఒక 20 మందిని, నెక్స్ట్ మన శ్రీనివాస్ గారు, వరంగల్ శ్రీనివాస్ గారు ఒక 20 మందిని, నెక్స్ట్ సీతారాం గారు ఒక 20 మందిని, సూర్యనారాయణ గారు ఒక 20 మందిని, నారాయణరావు గారు 20 మందిని ఇలా ఫాలోఅప్ చేసుకుని ఇన్వైట్ చేసుకుని ఒక వారం రోజులు టార్గెట్ పెట్టుకునండి. 500కి క్రాస్ అయిపోయేలాగా మీరు పంతంతో చేయగలిగితే, ఎంత టైం ఎంత ఓపికగా వింటున్నారండి. మీరెంత ఉపయోగం ఉందండి. మీ టీము ఒక 100 మంది వచ్చి వింటే, సో అట్ ది మంత్, ఈ మంత్ ఎండ్కి వచ్చేసరికి అండి 500 క్రాస్ అయితే లెక్క పెట్టుకోండి, జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కి మీరు ₹1,00,000 తీసుకోకపోతే నా స్ట్రాటజీ తప్పని చెప్తానండి. ఇప్పటి వరకు నా చాలా సెషన్లు అన్నారండి, నేను ఒక్క సెషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. 100% 100కి 100 కొట్టేలాగా నేను కాన్సెప్ట్ చెప్తానండి. సో లైక్ రాజమౌళి గారు ప్రతి సినిమా హిట్ అయింది. నా డే 1 నుంచి ఈ రోజు వరకు నా ఇండివిజువల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా అందరినీ సాటిస్ఫై చేశాను ఓపెన్ తోనే. అంటే మీ అందరి మనుషులు మాట్లాడుతూ 500 మందిని క్రాస్ చేయండి, టుమారో ఇట్ సెల్ఫ్ ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. సో టుమారో 6 o'clock కి 500 క్రాస్ చేయడానికి మీ వంతు మీరు చేసుకుంటే మీ టీమ్ స్ట్రెంత్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. గుడ్ MC, మీ రాబర్ట్ సైనింగ్ ఆఫ్. Recording stopped. రిలాక్స్ అయిపోయి చేసేసి మీటింగ్